హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏమంటే మేకపోతుల కొవ్వు ఉంటుంది కదా, ఫ్యాట్, దాన్ని ఎలా వండుకోవాలి, ఎలా తింటారా అనేసి చాలామందికి డౌట్గా ఉంటుంది. మేకపోతులు ఉండే ఫ్యాట్ని కూడా తింటారని. అలాంటి వాళ్ళు ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనము చిగురెంకలు, వాటరు, పసుపు అనేది వేసి బాయిల్ చేసుకోవాలి, ఉడకనిచ్చుకోవాలి. దీనికి మనము ఫ్లేమ్ అనేది, మంట అనేది హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయినాయని మనకు తెలిసిన తర్వాత మనము కొవ్వు చూపించిన కదా ముందు, ఆ కొవ్వు అనేది మనం యాడ్ చేయాలి. కొవ్వు అనేది వైట్ కలర్లో కదా ఉండేది, కానీ ఇక్కడ ఏంది ఈ కలర్లో ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్గా కొవ్వు అనేది వైట్ కలర్లోనే ఉంటుంది. మేము కొవ్వు చెయ్యాలని చెప్పి సపరేట్గా చేయలేదన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మేము ఎండు ముక్కలు ఎండలో ఎండబెట్టుకున్నాము. ఈ కండ ఉంటుంది కదా, మజిల్కే కొవ్వు అనేది వైట్ కలర్ది జాయింట్ అయి ఉన్నింది. ఏం కాదులే అని చెప్పి అలానే ఎండలో వేసే కొద్దీ అది బాగా ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంది, అంత బండలకు అందుకు అవుతూ ఉంది. అందుకని ఎందుకులే అని చెప్పి అక్కడ ఆ కండ నుంచి కొవ్వును అనేది సపరేట్ చేసి ఆ కొవ్వుతో అనేది ఈరోజు మేము ఈ విధంగా వండుకుంటున్నాము. యాక్చువల్గా ప్రాసెస్ అయితే కొవ్వును వండుకునేది ఇదే విధంగా. ఒకవేళ మీరు కానీ కొవ్వును వైట్ కలర్గానే ఉండి వండుకోవాలనుకుంటే నేను చెప్పిన విధంగానే వండుకోండి, ఓకేనా? ఈ విధంగా కొవ్వును వేసిన తర్వాత బాగా బాయిల్ అవుతుంది కదా, దీంట్లోకి మనం ఏం మసాలాలు అనేది వేయం అన్నమాట. జస్ట్ ఓన్లీ వెల్లుల్లి, కారము, సాల్ట్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ మెయిన్గా మనకు వెల్లుల్లి దీంట్లోకి ఫ్లేవర్ వచ్చేది. వెల్లుల్లి ఎంత వేస్తే అంత కొవ్వు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి, కారము, సాల్ట్ను బాగా ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనం దాంట్లోకి యాడ్ చేయాలి. కొవ్వు అనేది బాగా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత దాంట్లో నుంచి అప్పుడు మాత్రమే యాడ్ చేయాలి. చూడండి, కొవ్వు అనేది బాగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా, ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వండుకోవాలి కొవ్వు అనేది. తర్వాత వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ అలానే పెట్టాలి. మాకైతే ఈ కొవ్వు వండడానికి ఖచ్చితంగా 1.5 hours టైం పట్టింది. ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ అలానే పెట్టుకొని మళ్ళీ ఒక 1/2 hour కానీ ఒక 15 minutes కానీ అలానే పెట్టాలి. ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది ఎక్కువ లేదు కొవ్వు అనేది, ఎందుకంటే ఎండలో ఎండి ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా ఆయిల్ అంతా. అందుకోసం అని చెప్పి లైట్గా వాటర్ అనేది వేయాలి, ఎందుకంటే అక్కడక్కడ ముక్కలు అనేటుకుని ఉన్నాయి కదా, అందుకోసమని లైట్గా వాటర్ అనేది వేసి బాయిల్ చేస్తూ ఉంది. ఈ బాయిల్ అయిపోయిన తర్వాత చూడండి, లైట్గా వేసింది వాటర్ అనేది. ఎండలో ఎండబెట్టుకోకుండా వైట్ కలర్లో ఉండేటప్పుడే కొవ్వును కానీ ఈ ప్రాసెస్లో కానీ వండుకుంటే ఎంత ఆయిల్ అనేది వస్తుందంట అంటే దీని నిండా వస్తుందంట, మా అమ్మ చెప్పింది. ముక్కలు అనేది ఎక్కడో అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. ఆయిల్తోనే అప్పట్లో పప్పు కానీ ఏదైనా పూరీలు కానీ చేసుకోవడానికి ఆయిలే యూజ్ చేసేవాళ్ళంట. పప్పు తిరువాతకు కానీ ఆయిల్, పూరీలు అందుకు మనం దేవేస్తాం కదా, దానికి ఇదే యూజ్ చేసేవాళ్ళంట. అంత ఆయిల్ ఉంటుందంట కొవ్వులో అయితే. ఇక్కడ మేమైతే మనం ఎండలో ఎండబెట్టినాం కాబట్టి అంత ఆయిల్ లేదు. అందులో కొన్ని పీసెస్ కూడా ఉన్నాయి కదా, బ్రౌన్ కలర్లో ఉన్నాయి కండ, అందుకోసం అని చెప్పి లైట్గా మాత్రమే ఆయిల్ కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగానే చేసుకోండి. మీరు కూడా మామూలు కొవ్వు అయినా చాలా పర్ఫెక్ట్గానే ఉంది. అలా కంటే ఇలానే టేస్ట్ బాగుంది అని చెప్పినారు మా వాళ్ళైతే, కాబట్టి ఇలా అయినా చేసుకోండి. దీంట్లోకి ఖచ్చితంగా కొవ్వులోకి సంగటి అయితేనే మంచి కాంబినేషన్ అండి, అందుకోసమే సంగటి చేసుకున్నాము. సంగటి కొవ్వు అయితే చాలా బాగుంది టేస్ట్. నేను చెప్పిన విధంగా కొవ్వుని చేసుకొని అలాగే ఈ సంగటి తింటా ఉంటే ఎగుటే అనిపించలేదండి, ఎంత తినాలంటే అంత పోతానే ఉంది పొట్టలేకి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.